హాయ్ ఫ్రెండ్స్, సొరచేప పిడుపు ఈ విధంగా తయారు చేసుకోండి. అదే నాకైతే ఈ ముక్కలు ఊరు నుంచి వచ్చినాయి, నాకు అమ్మ పంపించింది. అలాగే దీన్ని క్లీన్ చేసి ఉప్పు కారం పసుపు పెట్టి ఎచ్చపెట్టి పంపించారు. కొంచెం చల్లారాక బాక్స్ ప్యాక్ చేసి పంపించారు. తగినంత కారం, పసుపు, గరం మసాలా పౌడర్, అలాగే 2 ఆనియన్స్, 2 ఎగ్స్, జీడిపప్పులు, పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్గా కళాయి పెట్టుకొని ఆయిల్ వేట్ అయ్యాక జీడిపప్పు పచ్చిమిరపకాయలు బాగా వేగాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగడంతో చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు అనేది కరకల్లాడుతూ బాగుంటుంది. కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసేసుకోవాలి. మరి ఎక్కువ ఆనియన్స్ వద్దు ఫ్రెండ్స్. అలాగే 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకోండి, సన్నగా కట్ చేసుకోండి. 2 ఆనియన్స్ బాగా వేగాలి. అలాగే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోండి. ఫ్రెష్గా దంచుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఎప్పుడు ఏ కూరకైనా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకోవడం వల్ల కర్రీ అనేది బిర్యానీ అయినా ఏమైనా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇప్పుడు చిన్నగా పీసులు అయితే కట్ చేస్తున్నా. సన్నగా కట్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. మనకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే 1 స్పూన్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది. ఇప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోవడం వల్ల ఒకసారి కలిపేసి బాగా ఫ్రై అవనివ్వండి. ఇది బాగా ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోండి. వేగడంతో చాలా టేస్ట్ అనేది ఉంటుంది. కర్రీకి మంచి కలర్ఫుల్గా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది లాస్ట్కి. ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్ వచ్చేసాక ఆనియన్స్ అన్నీ, ఇప్పుడు సొరపిడుపు అనేది మనం కొంచెం ముందుగానే వేసుకునే ముందు ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని 2 ఎగ్స్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వండి ఫ్రెండ్స్. సొరని బాగా పిడుపు కింద మొత్తం చిన్నగా కలిపేయండి చేత్తో. ఇది కొంచెం ఎగ్ అనేది రసం పెట్టుకున్న ఫ్రెండ్స్, నేను చింతపండు రసం. అలాగే పక్కని ఇది ఫ్రై బాగా అయ్యాక నీసు వాసన పోయాక పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడరు అన్నీ వేసుకొని మీకు చూపించినవన్నీ నేనైతే ఇప్పుడు వేసేసుకున్నా. కలిపేసుకోవాలి ఒకసారి. బాగా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయ్యాక అప్పుడు కొంచెం మనం సొరపిడుపు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. చిన్నగా సొరపిడుపు కింద కలుపుకోవాలి చేత్తో. ఇలా పీసుల కింద అయితే మనం వేసేసుకోవాలి. సొరపిడుపుని వేసేసుకొని కింద నుంచి బాగా కలపాలి. కలిపాక కొంచెం ఉప్పు అయితే లాస్ట్లో వేసుకుంటా. ఆల్రెడీ ఉప్పు ఉంది ఇందులో. కొంచెం అమ్మ ఉప్పు అయితే వేసి పెట్టింది, విడిచిపెట్టి పంపించింది. ఫస్ట్ టైం నేనైతే క్లీన్ చేయకుండా, అంటే క్లీన్ చేస్తారు కానీ క్లీన్ చేయడం తెలియక కొంచెం అయితే వేసుకుంటూ పోయింది నాకు. ఇంకా నేను చెయ్యను, నువ్వే క్లీన్ చేసి వెచ్చపెట్టి పంపు అంటే మా అమ్మ అయితే పంపింది ఫ్రెండ్స్. అలాగే కొంచెం బాగా నీట్గా అయితే కడుక్కోవాలి. ఫస్ట్ హాట్ వాటర్లో వేసుకొని బాగా స్కిన్ ఉన్న ఇసుక తీసుకోవాలి. అప్పుడు మనకి బాగా క్లీన్ అవుతుంది. కొంచెం బాగా నీటిలో ఎక్కువ కడుక్కోవాలి. ఇసుక లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇష్టం అంటే పైన స్కిన్ ఉంచుకోండి, లేదంటే తీసేసుకోండి. నేనైతే ఉంచుకున్న ఫ్రెండ్స్. స్కిన్తోనే బాగుంటుందంట. ఇలా ఎగ్తో ఫ్రై చేసుకుంటే సొరపిడుపు అనేది చాలా బాగుంటుందంట, టేస్టీగా ఉంటుందంట. నేను చేసినట్టు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఎగ్తో ట్రై చేయండి. సూపర్ టేస్ట్ బాగుంటుంది. కాంబినేషన్ సూపర్ ఉంటుంది. పక్కన రసం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే టమాటా రసం కానీ చింతపండు చారు కానీ. 2 ఎగ్గులు వేసుకుంటే సూపర్ ఉంటుంది. టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. జీడిపప్పు అలాగే ఎగ్స్తో వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసుకున్నా నేను. ఆల్రెడీ కొంచెం అమ్మ ఉప్పు అయితే వేసి వెచ్చపెట్టి పంపింది కదా, నేను కొంచెం తగినంత అయితే వేసుకున్నా. ఉప్పు చూసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని ఫ్రై లాస్ట్కి వచ్చాక మీ దగ్గర కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకోండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్లో పెట్టుకోండి. మా వీడియో ఎప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకా మరింత మందికి చేరుతుంది మీరు లైక్ కొట్టడం వల్ల. నా ఛానల్ కానీ మీకు నచ్చితే నా రెసిపీ తప్పకుండా మీరు
రెసిపీ టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. ఎలా ఉందో ఫ్రెండ్స్. అలాగే వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి చిట్టి వంట. ఇక ఫ్రై అయితే కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వాటర్ లేకుండా మొత్తం డ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఇంకా లాస్ట్గా ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఫ్రై అయితే మనకి రెడీ. సొరపిడుపు ఇలా చేసుకోండి. అప్పుడప్పుడు డిఫరెంట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. జీడిపప్పు ఎగ్ సొరపిడుపుతో చాలా బాగుంటుంది రెసిపీ. నేనైతే టేస్ట్ చూస్తున్నా, ఫస్ట్ టైం చేసుకున్నా నేనైతే ఎగ్ వేసి. ఇలా ట్రై చేసా కొత్తగా ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇక టేస్ట్ అయితే చూస్తున్నా, మీరు కూడా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు నేనైతే తింటున్నా, నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. అలాగే కార్తీక మాసం అయింది కదా, 45 రోజులు అయితే నేను నీసు తినలేదు ఫ్రెండ్స్. అయితే ఈరోజు అయితే ఇలా అయితే చేసుకున్నాం. బాయ్ బాయ్ టు టైం.